మొయినుద్దీన్ గారు మొన్న 13వ తారీఖు వచ్చిందట ఇది న్యూయార్క్ టైమ్స్లో. మరి పేర్ని నాని గారు సీనియర్ లీడరు, వారి నాన్నగారి దగ్గర నుంచి వారసత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొడుకు కూడా ఇద్దాం అనుకుంటున్నాడు బ్యాటర్ని, ఏది రాజకీయ వారసత్వాన్ని. కొద్దిగా ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో కాస్త అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పండి. ఇది ఆల్రెడీ వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను 2 రోజుల క్రితమే చూశాను నేను ఈ టాపిక్ని. సరేలే ఇది మన అమరావతి గురించి మనమే చెప్పుకుంటే ఏం బాగుంటుందిలే అని చెప్పేసి నేను పక్కన పెట్టాను. నాకు ఇంకోటి వేరే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలే. మరి ఈనాడు పత్రిక మిగిలిన పత్రికల్లో కూడా వచ్చినప్పుడు పేర్ని నాని గారు అన్నీ చూడాలి కదండి. నిన్నగా అదంతా జరిగిపోయిన తర్వాత ఆర్టికల్ వచ్చిన తర్వాత నిన్న ఏమన్నా మాట్లాడతాడు, ఎంపీ ఎమ్మెల్సీ క్వార్టర్స్లో వాళ్ళు ఉండరు, రేపు అసెంబ్లీ జరగబోతుందిగా, చూస్తాను ఎంతమంది దాంట్లో ఉంటారో లేకపోతే ఎంతమంది అసెంబ్లీకి వస్తారో అని అసెంబ్లీకి వెళ్ళినటువంటి పార్టీకి సంబంధించిన మీ పేరుని అని విమర్శలు చేస్తున్నాడు. అంతకన్నా ఘోరం ఇంకోటి ఏంటంటే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి అంటాడా. అసలు ఏమన్నా అసలు బుద్ధి ఉందండి ఆ మాట మాట్లాడటానికి? అంత సీనియర్ పొలిటీషియన్ అయ్యండి అతనికి ఈ మధ్య ఏమన్నా చిప్పుపోయిందేమో డౌట్ వస్తుంది. మీ సావాసం చేసి మీ పార్టీలో ఉండి కొద్ది గొప్ప గతంలో పద్ధతిగా మాట్లాడేవాడు, ఇప్పుడు ఆ పద్ధతిలో వదిలేశాడు. అసాంఘిక కార్యక్రమాలు చేయటం ఏంటంటే అంటే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అట్లాంటివి చేశాడా? ఈయన మంత్రిగా ఉన్నప్పుడు అట్లాంటి క్వార్టర్స్లో ఏమైనా చేశాడా? ఏం మాట్లాడుతున్నాడు? అసెంబ్లీని అవమానించినట్టే ఈరోజు అయ్యన్న పాత్రుడు కూడా స్పందించాడు. ఓ పక్కన అమరావతి గురించి ఏమో ప్రపంచవ్యాప్తంగా ఆర్టికల్స్ వస్తున్నాయి. ఓ పని చేయండి, ఏ మ్యాన్స్ క్వెస్ట్ టు బిల్డ్ ఏ మోస్ట్ దాన్ని ఏమంటారు లివబుల్ సిటీ అని మావిగానని పెట్టుకోండి, మీరు కూడా ఒక పేపర్లో వేయించుకోండి, అప్పుడు నమ్ముతాం మేము. ఏంటండి ఓ పక్కనేమో ప్రపంచం అంతా గుర్తిస్తుంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం? మీ పార్టీకి ఏ రకంగా మేలు జరుగుతుంది అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. సురేష్ సార్, స్పీకర్ అయ్యన్న పాత్ర గురించి చెప్పుడు చాలా ఎంత తక్కువ చెప్పుడు అంత మంచిది. అతను ఆయన గురించి వదిలేసేయండి, ఆయన సంగతి వదిలేండి. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఏంటి అమరావతి మీద? సరే సార్, పేర్ని నాని ఇప్పుడు మీరు న్యూయార్క్ టైమ్స్ గురించి చెప్పారు కదా సార్, దాని గురించి దీన్ని నమ్ముతారు మీరు ముందే చెప్పారు సబ్స్క్రైబ్ చేసిన ప్రెస్ కవరేజ్ అని. ఈ మధ్య నారా లోకేష్ గారు అమెరికాకి వెళ్ళారు, ఎక్కడ కనపడలేదు కానీ అమెరికాకు వెళ్ళి రాపించుకున్నారు సార్. తెలంగాణ వాళ్ళు మమ్మల్ని తరిమేశారా? హెలికాప్టర్లు కూర్చొని అబ్బా కొడుకులు ఇలా కుటుంబం మొత్తం విజయవాడకు వచ్చారా? ఇంతకంటే అబద్ధం ఉంటుందా చెప్పండి సార్. మొత్తానికి ఊహించిందే మాట్లాడారు. ఏది న్యూయార్క్ టైమ్స్ కూడా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చెప్పి రాయించుకున్నారు న్యూయార్క్ టైమ్స్ లో. నేను బ్రోకర్లు చెప్పే మాటలు ఉన్నాను, నేను చూసే రిపోర్ట్ పూర్తిగా పూర్తి రిపోర్ట్ చూసి చెప్తున్నా సార్. నేను దాంట్లో పూర్తి ఉంది సార్. ఆయన జైలుకు పోయాడు, అమరావతికి జైలుకు పోయే సంబంధం ఏమి సార్? నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు న్యూయార్క్ టైంలో టైం అడిగితే ఇంటర్వ్యూ కోసం ఆయన దగ్గర సమయం లేకపోతే నారా లోకేష్ గారి దగ్గర సమయం తీసుకున్నారంట. అంటే ఇది అబ్బాయి నారా లోకేష్ గారు అంటున్నారు మా నాన్న జైలుకి పోతే, మా నాన్నగారు జైలుకు పోయింది కూడా రాదంటే జైలుకు పోయేదానికి అమరావతి సంబంధం సార్ చెప్పండి. జైలుకు అమరావతి సంబంధం ఉందా? ఏమైనా నోటు కేసుకు అమరావతి సంబంధం ఉందా? ఏం మాట్లాడతారు? అన్ని చెప్పారు. చాలా గొప్పది న్యూయార్క్ టైమ్స్, చాలా గొప్ప పేపర్. వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ అడిగితే చంద్రబాబు దగ్గర సమయం లేదా? ఇష్టమైన మాటే కదా సార్ ఇది. అంటే కేవలం వాళ్ళు 13వ తేదీ ఎమ్మెల్సీల క్వార్టర్లు రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం రోజునే ఇది జరిగింది, న్యూస్ వచ్చింది. ఆయన ట్వీట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, అది కూడా చూసా, చాలా సంతోషంగా. అంటే కేవలం ఎన్ఆర్ఐలు మభ్య పెట్టే దానికోసం డబ్బులు ఇచ్చి నారా లోకేష్ గారు అమెరికాకు వెళ్ళి ఈ న్యూస్ వేయించుకున్నారు సార్. అంటే అక్కడ జరిగే అవినీతి మీకు కనపడడం లేదా? 20 కిలోమీటర్లు సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం 1,150 కోట్లు ఖర్చు పెడతారు సార్. ఇక దీంట్లో డిస్కషన్ ఉంది, మీరు ఆల్రెడీ చెప్పేశారు కదా. ఒక నిమిషం